హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో ఎక్కడని చూస్తున్నారా? ఇది వాడపల్లి వాసుడు ఎర్రచందన స్వరూపుడు 7 వారాల వెంకన్న స్వామి దర్శనం అండి. ఇది చాలా రోజులుగా నాకు చాలా ఇష్టమైన ఒక మనిషి కోసం మొక్కుకున్నానండి. అయితే నాకు మనసులో సంక్రాంతి ముందు దర్శించుకున్నానండి. 5 వారాలు బాగా 5 వారాలు కూడా ఆగకుండా దర్శనం చేసుకున్నాను. మళ్ళీ సంక్రాంతి తర్వాత వెళ్ళడానికి అవ్వలేదు, ఏవో ఆటంకాలు. తర్వాత ఈ వారం అయితే వెళ్ళానండి. అసలైతే ఈ వీడియో నేను పోస్ట్ చేయాలి, అవ్వలేదు. ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుందండి. 7 వారాల వెంకన్న ఎర్రచందన స్వరూపుడు వాడపల్లి వాసుడు. ఆ స్వామి వారిని దర్శించుకోవాలంటే 2 కన్నులు చాలవండి. చూడండి ఒకసారి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దృష్ట సంహార గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోవింద వాడపల్లి వాసుడా వెంకటరమణ గోవింద గోవింద, ఎర్రచందన స్వరూపుడా 7 వారాల వెంకన్న గోవింద గోవింద. చాలా చక్కగా ఉంటుందండి టెంపుల్ అయితే. ఒకసారి వీలైతే మీరు కూడా విజిట్ చేయండి. ఆ స్వామివారిని చూడాలంటే 2 కన్నులు చాలవండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి టెంపుల్ని చూడలేము. 2 కళ్ళు చాలవండి. భక్త సందోహం చూసారుగా, జనాలు గోవింద గోవింద అంటూ ఎక్కడా ఖాళీ లేదండి. వారం పెరుగుతూ పోతారే తప్ప దర్శనానికి భక్తులు తగ్గరండి. చాలా సంతోషమండి. నిజంగా చాలా తృప్తిగా ఉంటుందండి. అక్కడ ఉన్నంచేపు, గుడి ప్రాంగణంలో ఉన్నంచేపు కూడా మనసుకి చాలా తృప్తిగా ఉంటుందండి. ఆకలి కూడా వేయదండి. ఆ భక్తులు చూసి ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కడుపు నిండినట్టు అవుతుందండి. చాలా తృప్తిగా ఉంటుంది. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, శివ శివ హర హర. స్వామివారిని దర్శించండి. ఒకసారి వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక ఒక్కసారి ఆ టెంపుల్ విజిట్ చేయండి, స్వామివారిని దర్శించుకోండి. గోవింద గోవింద.